నమస్తే, నేను మీ యాంకిల్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం గతంలో తీసుకుంటే ఒక 6 నెలల క్రితం, అంటే 6 సంవత్సరాలు అనుకోకండి, జస్ట్ 6 నెలల క్రితం ఏంటంటే భవిత అని చెప్పేసి నేను నాగదేవతను, నాగరాణిని, నాగకన్యను అని చెప్పేసి చాలా వరకు ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. సో నేను గత జన్మలో ఇలా ఉన్నా, సో ఇప్పుడు ఇలా నేను ఇక్కడికి వచ్చి కంపల్సరీగా టెంపుల్ని తెరవాలని చెప్పేసి నా ఇంటర్వ్యూలోనే చాలా చెప్పడం జరిగింది. సో అమ్మాయికి అప్పుడు చేసినటువంటి దాంట్లో చాలామంది తనకి సపోర్ట్ చేశారు, మేము హెల్ప్ చేస్తాము అంటే. కొంతమంది ఏంటంటే మతిసిమితం లేకుండా ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందా ఏంటి ఈ అమ్మాయికి అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. అది కామెంట్లు విధంగా మీరు కూడా చూసుకోవచ్చు. సో ఈరోజు కూడా నేను భవితను మళ్ళీ మీ ముందు కూర్చోబెట్టడానికి రీజన్ ఒకటి ఏంటంటే, ఆ అమ్మాయి ఆ రోజుల్లో ఒక అబ్బాయిని వివాహం చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దాని గురించే కాకుండా ఇప్పుడు చాలా వరకు ఎక్కడ టెంపుల్స్ ఉన్నా కూడా టెంపుల్స్లోకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి సమస్యలు ఏంటనేది భవిత వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పటివరకు అయితే ఆమె అనుకున్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి టెంపుల్ అయితే ఇంతవరకు అయితే తెరవడం లేదు. సో తను ఇంకా ప్రయత్నిస్తుంది, తనకి ఎవరు సపోర్ట్ అయితే లభించడం లేదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తుంది భవిత. ఒకసారి భవిత మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. భవిత నమస్తే. నమస్కారం అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా జరుగుతుంది నీ ప్రయాణం? బాగానే ఉంది ఇప్పుడైతే, ప్రెసెంట్ అయితే ఓకే అక్క. అప్పటికి 6 నెలలకు చూసినటువంటి భవితకి ఇప్పటికి ఇంత డిఫరెంట్ ఏంటి అసలు? డిఫరెంట్ అంటే అనుకో కొన్ని తెలుసుకుంటున్నాం. చాలా తిరుగుతున్నావు. తిరగడం అయితే ఫుల్గా అక్క. సో ఇప్పటికి భవిత జెన్యునేనా? జెన్యునే అక్క. అప్పుడు నేను అడిగినటువంటి ఆల్రెడీ చెప్పాను కదా, కావాలంటే మీరు నన్ను టెస్ట్ చేసుకోండి అని. అలాంటప్పుడు మీరు నన్ను టెస్ట్ చేసుకోకుండా మీరు నన్ను ఎలా జడ్జ్ చేస్తున్నారు? టెస్ట్ అంటే నేను ఎలా చేయమంటావు? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అంటే నేను చెప్పే ప్రకారం ఏంటంటే కనుక ఫేక్ అంటున్నారు, మైండ్ బాగాలేదు, అప్సెట్ అయింది, ఇలా ఏమంటారు కదా పిచ్చి పట్టింది. అలాంటప్పుడు వాటికి రిపోర్ట్స్ అనేవి క్లియర్ చేస్తాయి కదక్క. నాకు లాస్ట్ టైం నువ్వు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 41 days తర్వాత నీ రిపోర్ట్స్ వస్తాయని చెప్పావు. తర్వాత మళ్ళీ నువ్వు 101 సంథింగ్ ఏదో దీక్షలోకి వెళ్ళిపోయినావు అని చెప్పేసి మమ్మీ కాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ మేము కూడా డిస్టర్బ్ చేయలేదు, మళ్ళీ నువ్వే వచ్చావు. కాబట్టి ఇప్పటికీ భవిత జెన్యునేనా? జెన్యునే అక్క, నాటకం కాదు. లేదు. సో జనాలను మోసం చేయడం లేదు. జనాల్ని మోసం చేస్తే ఏమొస్తుంది అక్క? నాకు అలాంటి మెంటాలిటీ కాదు. జనాలను మోసం చేయలేదు, నాటకం లేదు అన్నటువంటి భవిత నీలో ఉన్నటువంటి నాగదేవత అయినా కావచ్చు, నువ్వు నాగరాణి అని చెప్పి చెప్పుకుంటున్నావు. మొత్తానికి గత జన్మను గుర్తు చేసుకుంటూ ఈ జన్మలో నీకెందుకు నాగదేవత సపోర్ట్ చేయడం లేదు? మా శక్తులు మాకు ఉపయోగించుకోకూడదు. ఫస్ట్ వచ్చేసి ఎవరినైనా అడగండి, ఏంటంటే మా శక్తి మాకు పారదు, మేము కొన్ని వాటికి శక్తులను ఉపయోగించకూడదు. ఇదైతే క్లారిటీ అక్క. ఎందుకంటే కనుక మాకు మా శక్తిని ఉపయోగించడానికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. దీనికి ఉపయోగించాలి, దీనికి ఉపయోగించకూడదు అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుకోగలం. అప్పుడప్పుడు కూడా అవి మాకు పనిచేయవు కూడా. అంతేగాని ప్రతి చిన్న విషయానికి ఉపయోగించకూడదు. ఇప్పటికి నువ్వు మీడియా ముందుకు వచ్చి 1 year అవుతుంది, కానీ నీకు 1 year నుండి ఒక్క సపోర్ట్ అని వచ్చిందా భవిత? ఒక్కటి రాలేదు. అంటే నువ్వు జెన్యున్ కాదని చెప్పేసి జనాలు అనుకొని నీకు సపోర్ట్ చేస్తలేరా? అది వాళ్ళకే తెలియాలి. నువ్వు జెన్యున్ అయితే నీతో పాటు 100 మంది నిజంగానే భవిత నాగదేవత రూపంలో ఉండి వచ్చింది, మా అందరికీ దైవ రూపంలో ఇస్తున్నటువంటి దేవత అని చెప్పేసి నేను అందరు ఇట్లా మొక్కడానికి వస్తారు. ఒక్కరు కూడా నీకెందుకు సపోర్ట్ చేయకుండా ఎందుకు రావడం లేదు? అంటే భవిత ఆడేది నాటకం అని చెప్పొచ్చా? నన్ను కొంతమంది ట్రస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి నేను ఏంటో తెలుసు కాబట్టి. అంటే వాళ్ళకు నాకు ఎలాంటి అటాచ్మెంట్ లేదు. కొంతమందికి నేను ఏంటో తెలుసు, ఎందుకంటే వాళ్ళ కళ్ళలో కొంతమంది చూసారు కూడా. కొంతమందితో నువ్వు అనుకున్నటువంటి దైవ కార్యక్రమం చేయడం చాలా కష్టం అక్క. ఎందుకంటే ఇది టెంపుల్ అనేది మనందరిది, ఒక్కరిది కాదు ఇది. అంటే ఈ టెంపుల్స్ కట్టేది అందరు రావాలి, పూజలు అందుకోవాలి, దేవుడికి అప్పుడే వాల్యూ కదక్క. అవును. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి పూజలు చేస్తేనే కదా ఆయనకైనా ఒక దీపం అనేది ఉండేది. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పెట్టుకోలేదు కదా. ఈరోజు మనము December 30, 2024 కూడా కంప్లీట్ చేసుకోపోతున్నాము. ఇంకొక 2 days అయితే, ఒకటే డే అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు నేను చేసే December 30 నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి ఈరోజు అమావాస్య. సో నీకు పొద్దున్న నుండి అంటే నీకు అంత ముందుకు తీసుకున్నటువంటి మన ఇంటర్వ్యూలో పౌర్ణమి అయినా కావచ్చు, అమావాస్య అయినా కావచ్చు, నీకు చాలా చేంజెస్ ఉంటాయి అని చెప్పేసి పర్టికులర్గా మీరే చెప్పడం జరిగింది. బట్ ఎందుకంటే నేను లైవ్లో చూడలే. సో మీ మమ్మీ వచ్చిన వీడియోస్ అయినా కావచ్చు, నువ్వు అంత ముందుకు ఇచ్చినటువంటి వీడియోస్ అయినా కావచ్చు, నువ్వు చెప్పిన ప్రకారంగానే
ఈ రోజు నీకు అమావాస్య మార్నింగ్ నుండి ఇప్పటివరకు నా దగ్గర కూర్చున్నటువంటి 4 అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఏంటి ఎంత అంటే ఏమన్నా డిఫరెంట్ ఉంది నీకు అంటే నిన్నటికున్నటువంటి డేకి ఈ రోజుకున్నటువంటి డేకి, ఆదివారానికి ఈ సోమవారానికి అమావాస్యకి డిఫరెంట్ ఏంటి అంటే అమావాస్య గడియలు స్టార్ట్ అయినప్పుడు బాడీలో అనేది పెయిన్స్ రావడం కానీ కొన్ని అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. అవి అటాక్ చేసేటప్పుడు మమ్మల్ని ఈరోజు మాకేం పని చేయవక్క, వాస్తవానికి ఏం పని చేయము, పవర్స్ మా మీద పారవు కూడా, ఎందుకంటే మాకు అలాంటి రైట్స్ కూడా ఉండవు. అంటే ఇప్పుడు ఎవరైనా మీకు మంత్రాలు లాంటివి ఏదైనా శుద్ర పూజలు చేస్తే మీకు అటాక్ అయిపోతాయి మీ బాడీకి? అటాక్ అవుతాయంటే కనుక అది అటాక్ కాకుండా కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఉంటాయి. నువ్వేమైనా మంత్రం చదువుకుంటావా భవిత? మంత్రం కూడా రాదక్క, ఓన్లీ ఓం మాత్రమే. అంటే శివుడు తప్ప నాకు ఇంకొకటి తెలియదు, ఏం తెలియదు, ఒక్క మంత్రం కూడా తెలియదు ఇంతవరకు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతున్నావా అప్పట్లాగా? సేమ్ ప్రాసెస్, సేమ్ ప్రాసెస్, ఏం మారలే ఇంకా భవిత? లేదు, అసలు మారదు కూడా. ఎన్నింటికి పడుకుంటున్నాం భవిత? మళ్ళీ సేమ్ అదే 7ంటికి పడుకుని 4ంటికి 3ంటికి లేవడం, లేచిపోవడం అదేనా? అదేంటంటే కానీ ఏ టైం పడుకున్నా కానీ 3 o'clock కంపల్సరీ ఒకసారి లేవడం అనేది. లేచిన తర్వాత నేను మళ్ళీ ఇంకా ఏమన్నా అనిపిస్తాను ఇంకా పడుకుంటాను, బట్ నిద్రపోలేను ఒక్కొక్క టైంలో. సేమ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పట్లానే ఉండడం, బాడీ పెయిన్స్ బెటర్ అప్పటికిప్పటికి? టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నావా? ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయను. ఏమొచ్చింది రిపోర్ట్లో అప్పుడు? మనం 41 నా దగ్గర ఇంకా రాలేదక్క. ఇంకా రాలే, ఆర్థికంగా తెచ్చుకోలేకపోయినా పైసల వల్లనే. ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేసి ఆ రిపోర్ట్స్ వస్తే అందులో ఏమన్నా క్లియరెన్స్ ఉండి నువ్వేమన్నా భవిత బాడీ సపోర్ట్ లేదు, మతి సిమ్టమ్ లేదు అంటే ఒప్పుకుంటావా? అక్క మీరు రిపోర్ట్ ప్రకారంగా చెప్తున్నా, నా ఓన్ అని అసలు అనుకోకు, రిపోర్ట్ ప్రకారంలో ఏంటంటే నాకు మెంటల్ అని డిసార్డర్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ లో తెలిసిపోతుంది కదా. నేను ఆల్రెడీ రిపోర్ట్స్ చూపించాను, దాంతో ముందక్క. భవిత నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను ఇంటర్వ్యూలో నీకు మ్యాక్సిమం నాకు తెలిసి వచ్చిన కామెంట్లలో మతి సిమ్టమ్ లేక ఇలా చేసిందా, లేకపోతే చర్మ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇలా వస్తుందా, కొంతమందికి వచ్చింది అన్న థాట్లో ఉన్నారు. దానికి నేను క్వశ్చన్ చేస్తున్నా. సరే, నాకు ఒకటి క్లియరెన్స్ ఇవ్వండి మీ అందరు కలిసి. ముందంతా నార్మల్గా ఉండి పౌర్ణమికి ఎందుకు స్కిన్ ఊడిపోతుంది అది కూడా చెప్పండి. మరి పౌర్ణమికి ఎందుకు ఊడిపోతుంది అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎందుకు స్కిన్ ఊడిపోతుంది? ఓన్లీ ఒక పౌర్ణమి రోజే కదా నీకు వచ్చేది, అమావాస్య రోజు ఏం కాదు. అమావాస్య రోజు అంటే కనుక అప్పుడప్పుడు అంటే నార్మల్ అమావాస్యలకి ఏం కాదక్క, కొన్ని గడియలు అనేవి అమావాస్యలో కూడా స్ట్రాంగ్ అనేవి ఉంటాయి. వాటి టైంలో చాలా ఎక్కువ వీక్ అయిపోవడం వల్ల బాడీ మీద అనేది ఇదవుతుంది. సో నువ్వు 101 రోజులు మౌన దీక్ష ఎందుకు చేసావు భవిత? అంటే ఏమన్నా శక్తులు సాధించుకోవడానికి? పవర్స్ కోసం అయితే కాదక్క, పవర్స్ అనేది నాకు అంతేం లేదు. కాకపోతే కనుక అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఇంకేమేం చెయ్యాలి వాటి కోసం చేశాను అంతవరకే. కార్తికేయ కోసం ఇదంతా. వచ్చాడు నీ గుండెల్లో ఉన్న కార్తీక్. అక్క